ఏజ్కి ఏఎంహెచ్కి ప్రెగ్నెన్సీకి సంబంధం ఉందా? ఎస్. ఏజ్ పెరిగే కొద్దీ అండాలు తగ్గిపోతాయా? ఏఎంహెచ్ లో ఉంటే లేదా 0 ఉంటే ప్రెగ్నెన్సీ రాదా? ఇది మీరు అడుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏఎంహెచ్ అనేది మనం టెస్టే చేయం. 15,000 మందికి ప్రెగ్నెన్సీ ఇచ్చినా ఏఎంహెచ్ టెస్ట్ చేయట్లేదు. బయట ఏమో ఏఎంహెచ్ లో ఉందంటే ఐవీఎఫ్ అంటున్నారు, డోనార్ అంటున్నారు. ఏఎంహెచ్ అయి ఉన్న ఐవీఎఫ్ అంటున్నారు, డోనార్ అంటున్నారు. ఐవీఎఫ్ చేశాక ఐవీఎఫ్ ఫెయిల్ అయిపోయాక ఎందుకు ఫెయిల్ అయిపోయింది మేడం, 2 లక్షలు పెట్టాంగా 3 లక్షలు పెట్టాంగా అంటే ఏఎంహెచ్ లో గదిరా అందుకే పోయిందిరా, ఏఎంహెచ్ అయి గదిరా అందుకే పోయిందిరా పాపా అంటున్నారు. అదేంటి మేడం మరి అది లోనో అయ్యో అనే కదా ఈ 2-3 లక్షలు తీసుకుని మీరు ఐవీఎఫ్ చేశారు. లో ఉన్నది పెరిగి హై ఉన్నది తగ్గి మాకు బిడ్డ వస్తుందని ఆశించాము. ఏఎంహెచ్ను మనం పెంచాలేము, ఏఎంహెచ్ను మేము తగ్గించాలేము. నేను ఐవీఎఫ్కి నీకు గ్యారంటీ ఇవ్వలేదు, చెప్పలేదా నీకు అని అంటారు. చెప్పారు కానీ మేము ఆశపడ్డాం. ఇక్కడ విషయం ఏంటంటే ఏఎంహెచ్కి రోలే లేదు. ఏఎంహెచ్ నీ తల్లి లాంటిది. నీ తల్లి ఉందనుకో, నీకు ప్రెగ్నెన్సీ రావాలి, నీకు పిల్లలు పుట్టాలంటే నీ తల్లి ఉంటే మంచిదే. తల్లి లేకపోతే నువ్వు కనలేవా? తల్లి ఉంటే మంచిదే. నువ్వు కన్నాక పిల్లలు పుట్టాక వాడి ముడ్డి కడగడానికి ఎత్తుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ మీ తల్లి లేకపోయినా ఆయం ఉన్నా సరిపోద్ది బిడ్డను పెంచడానికి. ఏఎంహెచ్ తల్లి లాంటిది. ప్రతి స్త్రీకి 4 లక్షల అండాలు ఇచ్చేస్తుంది అంతే. ఇచ్చింది కాబట్టి నువ్వు ఆడపిల్లవయ్యావు, ఇవ్వలేదు కాబట్టి మీ ఆయన మగోడు అయ్యాడు, అంతే అయిపోయింది ఏఎంహెచ్. నేను కనగానే మీ అమ్మ పాత్ర పూర్తి. నిన్ను కనాలంటే మీ అమ్మ కావాలి, మళ్ళీ నీ పిల్లలు కనాలంటే మీ అమ్మ అక్కర్లా.